అవుతుంది. ఆల్రెడీ మొత్తం చర్చ కూడా జరుగుతూ ఉంది. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసిరు కదా. ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చ అంతా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, కేసీఆర్ ఏమైందో. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసిరు కదా. ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చ అంతా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, కేసీఆర్ ఏమైంది వచ్చి మీడియా అంతా ఫుల్స్ అయిపోయారు కదా. ఇక నీళ్ళ మీద యుద్ధమే అని, కొట్టుకుంటారని, తన్నుకుంటారని, ఇక లేచింది సింహం, లేచింది గర్జించింది, అన్నీ ఉత్తయే. మీడియాలో వచ్చే కథనాలకు అక్కడ వాస్తవాలకు ఎక్కడ పొంతన ఉండదు. ఈయన తొండల లాగులు ఇడుస్తా అంటాడు, ఆయన షెట్టుకు గట్టేసి కొడతా అంటాడు, ఇంకొక ఆయన ఎడమ కాలు చెప్తూనే కొడతా అంటాడు. ఈ కొట్టుడు గిట్టుడు అంతా క్లోజ్ అయిపోయింది. చక్కగా రేవంత్ రెడ్డి గారు పోయి బాగున్నారా సార్ అని చెప్పి కేసీఆర్కు నమస్తే పెట్టించి నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలి, ఇద్దరం బాగుండాలని ఎక్కడో అక్కడ పోయి కూర్చున్నారు. విషయం ఏం జరిగింది నిన్న అసెంబ్లీలో అంటే, కేసీఆర్ ఎంటర్ అవుతున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు నమస్తే పెడితే రేవంత్ రెడ్డి గారి నమస్కారాన్ని కేసీఆర్ పట్టించుకోక ఆయన సీట్లో పోయి ఆయన కూర్చుంటే ఈ అవమానాన్ని ఎట్లా ఫిలప్ చేయాలని చక్కగా ఆయన సీట్ కాడికి పోయి నమస్తే పెట్టి పలకరించి వచ్చిండు. చూసిరు కదా, వీళ్ళు గర్జించుకుంటారు, పోట్లాడుకుంటారు అనేది అంతా ఉత్తమాట. ఈ మీడియాలో కథనాలు వచ్చేటి అన్ని తుస్సు, అవి కేవలం సంచలనాల కోసం రాసేటువంటి కథనాలు మాత్రమే. నిన్న శాసన మండలిలో మనం మాట్లాడిన గల్ఫ్ కార్మికుల సమస్యలతో పాటు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. సో ఎంత లేవనెత్తినా, ఎంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సమాధానాలు ఒక్కటి కూడా వస్తలేవు. అది ఎందుకుందో మరి ఏం కథనో ఎవరికి అర్థమైతలేదు. ఇక శాసన మండలి శాసనసభ 2 తారీఖు నుంచి 7 తారీఖు దాకా జరుగుతుందట. 5 రోజులు. ఇక ఆ 5 రోజులలో కయపి అనుకుంటానికే 2-3 రోజులు పోతాయి. ఈ ఆర్డినెన్సులు పాస్ చేసుకొని అవతల పడతారు. ఎక్కడిదక్కడ మళ్ళా మొదటి లెక్కనే అయిపోతుంది. ఈ శాసనసభ సమావేశాల గురించి ప్రజలారా పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. వాళ్ళ ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. బీసీ అంశం తెర మీదకి రాకుండా ఏది కేసీఆర్ హింట్ ఇచ్చిపోయిండు, రేవంత్ రెడ్డి అమలు చేసిండు, నిన్న పోయి అన్న నువ్వు చెప్పిందే చేసినా అని చెప్పి దండం పెట్టించిండు. సరే, అది అటు పెట్టండి. ఇక ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో బీసీ వాదం ఏం జరిగింది? ఐ హ్యాట్సప్ టు బీసీ పాపులేషన్, ఐ హ్యాట్సప్ టు బీసీ ఓటర్స్. ఎందుకంటే ఇలా గణనీయమైన స్థాయిలో మీరు సర్పంచ్ ఎన్నికల్ని కొల్లగొట్టిరు. బీసీ వాదం పైన నడిచిన ఎన్నికలు రెడ్లకు బీసీలకు మధ్య జరిగినటువంటి ఒక స్పష్టమైన యుద్ధంగా కనిపించింది. లెక్కలు కూడా ప్రాథమికంగా కొన్ని బయటకు వచ్చినాయి. ఆ లెక్కల గురించి ఇప్పుడు మీ ముందు మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకసారి లెక్కల్ని కనుక మనం పరిశీలిస్తే ఎవరు గెలిచిరు, ఎక్కడ గెలిచిరు, ఎంతమంది గెలిచిరు, ఈ లెక్కలు మనకు తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ లెక్కలను కొన్నిటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అసలు తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే 12,760 గ్రామ పంచాయతీలు ఉంటే ఈ 12,760 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగింది మాత్రం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. సో దాంట్లో 702 గ్రామ పంచాయతీలకు జరిగింది. ఇందులో 1211 ఏకగ్రీవమైనవి. 1211 ఏకగ్రీవమైనవి. ఇక్కడ ఏకగ్రీవమైనవి. ఇక మిగిలిన ఎన్ని అనంటే 11,491 గ్రామాలకు ఎన్నికలు జరిగినాయి. 11,491 గ్రామాలకు ఎన్నికలు జరిగితే ఇందులో బీసీలు ఎన్ని గెలిచిరు, ఎస్సీలు ఎన్ని గెలిచిరు, ఎస్టీలు ఎన్ని గెలిచిరు, ఓసీలు ఎన్ని గెలిచిరు, ఈ లెక్కలు చూసుకుంటే కంప్లీట్గా ఎస్టీ గ్రామాలు ఉంటాయి. అంటే ఈ 11,000 ఏవైతే 491 ఉన్నాయో 11,491లో ఎస్టీ గ్రామాలు ఉంటాయి. కంప్లీట్గా ఎస్టీ పాపులేషన్ ఉంటుంది. వాళ్ళని తీసేసిన తర్వాత జరిగినటువంటి దాంట్లో ఒక్కసారి లెక్కలు కనుక మనం గమనిస్తే బీసీలు ఎన్ని గెలిచిరంటే 4,787,
4787 సర్పంచులు బీసీలు గెలిచిరు. 4787. ఇక ఓసీలు ఎంత గెలిచిరు ఎరికేనా? 1395. ఇందులో ఏకగ్రీవాలు ఉన్నాయి 1395. ఎస్సీలు ఎంత గెలిచిరు ఎరికేనా? 2239. ఎస్టీలు వచ్చేసి 3070 గెలిచిరు. ఈ ఎస్టీలు ఎందుకు ఎక్కువ గెలిచిరంటే భద్రాద్రి కొత్తగూడెము, ఆసిఫాబాదు, ఆ తర్వాత ములుగు, ఆదిలాబాదు ఈ జిల్లాలు ఉన్నాయి కదా, ఇందులో కంప్లీట్గా ఎస్టీ పాపులేషన్ ఉన్న కాడ ఎస్టీ పాపులేషన్ 100% రిజర్వేషన్ ఇచ్చేసి ఇంకా వేరే వాళ్ళు పోటీ చేయడానికి కూడా లేకుండా. సో ఇక్కడ పర్సంటేజ్ విషయానికి వస్తే ఓసీలది 12% అయింది. ఓసీలు గెలిచినాయి 12% అయితే బీసీలు గెలిచినాయి దాదాపుగా 41.7%. అంటే ఆల్మోస్ట్ 42% సీట్లను బీసీలు జనరల్ స్థానాలు బీసీలలో గెలిచి ఇంకా ఏకగ్రీవమి కలపాలి ఎక్కువ అయితే ఇంకా. ఇక ఎస్సీలు 19.5%. ఆ తర్వాత ఎస్టీలు వచ్చేసి 26.7. ఇది ఓవరాల్గా గెలిచినటువంటి దాంట్లో. అయితే పోయినసారి 28% వరకు ఉన్నటువంటి ఓసీలు 27% ఉన్నటువంటి ఓసీలు ఈసారి 12% పడిపోయారు. ఎందుకు? ఈ బీసీలు కొట్టిన దెబ్బ. ఈ గ్రామీణ ప్రాంతాల్లో బీసీల ఓట్లు బీసీలకు వేసుకోవడంతో ఈ దెబ్బ గట్టిగా దాకింది. అయితే ఈ అగ్రవర్ణాలన్నీ కూడా ఒక ప్రయత్నం చేసినాయి. ఏంటి? ఏకగ్రీవాలలో కొట్టుకోవాలని ఏకగ్రీవాలలో కొన్నిసార్లు బెదిరించి మీరు చూసిరు కదా, బీసీలను ఎత్తుకపోయి మూత్రం దాయించిన ఘటనలు ఉన్నాయి కదా అనేకం. సో ఆ సందర్భాలలో ఏకగ్రీవంలో కొద్దిగా జ్వరపడ్డారు, ఏకగ్రీవం కాడ డబ్బులు ఇచ్చుకున్నారు. కానీ వాస్తవంగా జరిగినటువంటి ఎన్నికలలో బీసీలు మెజార్టీ స్థానాలను కొల్లగొట్టిరు. 4787 మంది సర్పంచులు బీసీలు సర్పంచులు అయ్యారు. ఇగో ఇది కదా మార్పు. ఇక్కడ 28% ఉన్నటువంటి బీసీలను 12% తీసుకురాగలిగింది ఈ బీసీ ఉద్యమం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా నినాదం ఇచ్చింది, ఈ ఎన్నికల యుద్ధం రెడ్లకు వెలమలకు మరియు బీసీలకు మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం అని చెప్పింది. రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా దీని డాటా కంప్లీట్గా పడిపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రకంగా జరిగినాయి ఇవి సర్పంచ్ ఎన్నికలు. 2025 జరిగిన సర్పంచ్ ఎన్నికల డాటా ఇది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు మనకు ఎంత శాతం రిజర్వేషన్, ఇప్పుడు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను మనకి ఏడికి తీసుకొచ్చిన కేసీఆర్ 23కు తెచ్చిండు. 23కు కేసీఆర్ తీసుకొస్తే 23ను 17కు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. 17% మనకు రిజర్వేషన్ ఇచ్చిన 41.7% మనం కొల్లగొట్టినామంటే దాదాపు జనరల్ స్థానాలలో మెజార్టీ సీట్లను బీసీలు కొల్లగొట్టిరన్నట్టు లెక్క. ఇంకా చాలా ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కొల్లగొట్టిరు, అది వేరే. కానీ మెజార్టీ సీట్లను బీసీలు గెలుచుకోగలిగిరంటే దట్ ఈస్ ద బీసీ పవర్. ఇది బీసీ ఉద్యమానికి ఉన్నటువంటి పవర్. ఇక్కడ రాజకీయ ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయో చూడండి. ఇది కదా రేపు ఏ ఎన్నిక వచ్చినా బీసీల ఆధిపత్యం కొనసాగి తీరుతుంది, బీసీల ఆత్మగౌరవం నిలబడి తీరుతుంది. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటే ఆన్లైన్లో మీరు చేయాల్సిందల్లా ఇదొక్కటి ఉంది, ఇది చేయండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే
అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ శ్రీ మహావిష్ణువుని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని లేకపోతే విష్ణు రూపంలో ఉన్నటువంటి ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామిని ఇలా మహావిష్ణువును దర్శించుకుంటే అంటే ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే మొత్తం కూడా మనకు వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది, తర్వాత అంతా పాపాలను పోతాయి అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. కాబట్టి మొత్తం కూడా దేవాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇక నిన్న వాడి వేడి చర్చ, ఓ కాకొస్తాడు ఇక మొత్తం కూడా తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తా అని చెప్పేసి ఈయన అట్టెట్లయితుంది లాగుల తొండలిడుస్తా అని ముఖ్యమంత్రి గారు. ఇట్లా మొత్తం కూడా అసలు మాటల యుద్ధం కొనసాగింది. ఇక ఆయన వచ్చి పామదులకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టంగానే ఇక గట్టి గట్టి పెద్ద పెద్ద డైలాగులు పెద్ద పెద్ద కథలు, అసలు యాక్చువల్గా ఇలా కథ ఎంత చూస్తానట్టుగా ఆయన మాట్లాడాడు పెద్ద మనిషి. తర్వాత ముఖ్యమంత్రి కూడా అదే స్థాయిలో చూసుకో కేటీఆర్ని లాగుల తొండలు ఇడుస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి. ఈ తొండలిడుచుడు పోయింది, ఆ తోలు తీసుడు పోయింది, అంత పోయింది. నమస్తే అంటే నమస్తే అనుకున్నారు, దండం అంటే దండం అన్నారు. తర్వాత అలాయి బలాయి చేసుకున్నారు. పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసుడు తప్పితే ఏముండదు ఆడ. అంటే ఈడ లాగులు చంపుకుంటారు, ఇక్కడ అంగీలు చంపుకుంటారు, ఎగురుతారు, దుంకుతారు, మా నాయకుడు సూపర్ డూపర్ అని చెప్పేసి ఇటువంటివి చేస్తుంటారు. ఎక్కడ కింది స్థాయిలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఈ కార్యకర్తలే లాగులు అంగీలు చంపుకుంటారు. కానీ పైన ఉన్నటువంటి నాయకులు అట్లేం చేయరు. నిన్న అసెంబ్లీ ఏం జరిగిందో చూసిరు కదా, ఒకసారి చూడరు కావాలంటే మళ్ళీ ఒకసారి. అంటే ఇక మేము తీన్మాన్ మల్లన్న తర్వాత ఇక్కడ మేము క్యూన్యూస్లో చెప్పినాం క్లియర్గా. ఏమని చెప్పినాము, ఏది మళ్ళీ చెప్పింది క్లియర్గా, వీళ్ళు కలిస్తే దండం పెట్టుకుంటారు, కావాలంటే అలా బేలే తీసుకుంటారు, కానీ ఇవన్నీ ఏముండే అని చెప్పిండ్రు. చెప్తే లేదు అట్టెట్లయితుంది అట్లా చేసుకుంటారా అని చెప్పేసి చాలామంది కొంతమంది అనుకున్నారు. కానీ ఏం జరిగిందో చూడరు మీరే ఒకసారి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఏమై ఏడాది దాకా వేరు కాత రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఏడాది దాకా వేరు కాత రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. ఇప్పుడు మైకులం కూడా తిట్టుకుంటారుగా, కలవంగానే తిట్టుకుంటారు అనుకుంటున్నావా? ఈయన నమస్కారం ఆయన నమస్కారం అంటే కౌగలించుకుంటారు. తమరు గొప్పవారంటే తమరు గొప్పవారు, తమరు మంచివారంటే తమరు మంచివారు, వెలిసి మన ఇద్దరమంతా మంచోళ్ళం. ఇది చూస్తున్న జనాలు అవలగాళ్ళు. ఏంటి ఇదే? అది ఏం చేసిందో చూసారు కదా, ఇక్కడ అసెంబ్లీలో ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండో చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు మంచిగానే ఉంటారు. అయితే మేమేమనుకుంటామంటే అసలు యాక్చువల్గా నిజంగానే తోలు తీస్తాడేమో. ఓకే రైట్. అయితే నిజంగానే తోలు తీస్తాడేమో, నిజంగానే చాలా మంది అనుకుంటారు. ఇట్లా తోలు తీసుకుంటే ఇక ఇటువే ఇగో సౌండ్ వద్దు, చూడరు ఒకసారి. ఈ తోలు తీసుకుని బిల్ తీసి ఎట్టుంటో చూడరు ఒకసారి. అగో చూసారు కదా, ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన తర్వాత వాళ్ళు తోలు తీసుకున్నారా ఏం చేసి చూడరు ఒకసారి. దండం పెట్టుకుని అంటే అలా అన్నారు, భలే అంటే భలే అన్నారు. ఇగో ఇట్లుంటుంది అన్నమాట కథ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలని అర్థం చేసుకోకపోతే వాళ్ళు చెప్పిందే నిజం అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఏమున్నది, ఇక దేని గురించి మాట్లాడుకోవాలి? బీసీల రిజర్వేషన్ల అంశంకు సంబంధించి కనీసం ఒక్క మాట కూడా, కనీసం దానికి సంబంధించినటువంటి అంశాన్ని సభలో డిమాండ్ చేద్దామని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే బీజేపీ పార్టీ కానీ అనలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అన్నా లేకపోతే మేమన్నా హామీ ఇచ్చినాం కదా, మరి మా హామీని నెరవేర్చుకోవాలి కదా, సభలో చర్చకు పెట్టి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఏది ప్రధానమంత్రి దగ్గర కలుస్తా అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి. మరి ఆ పనులనే చేస్తుందా మరి కాంగ్రెస్ పార్టీ అంటే? నో. ఎందుకనంటే ఎవ్వరికి కూడా ఆ విషయం ఏది బీసీలకు సంబంధించినటువంటి అంశము ఇష్టం లేదు. క్లియర్గా అర్థమైపోతుంది కదా. దేని మీద మాట్లాడుతున్నారు? నీళ్ళ మీద మాట్లాడుతున్నారు. నువ్వు మోసం చేసినావు అంటే నువ్వు మోసం చేసినావు,
నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, లేదు లేదు నువ్వే తెలంగాణ నీళ్ళు పంపించినావంటే తెలంగాణ నీళ్ళు నువ్వే పంపించినావని ఇట్లా. ఇంకా అది ఇంకా స్టార్ట్ కాలే, 2 తారీఖు నాడు అది దాని మీద ఉంటుంది. అయితే మొత్తం మీద ఏమవుతుంది అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశము చర్చకు రాకుండా చాలా జాగ్రత్తగా దీనిపైన మన మైండ్ అంతా కూడా డైవర్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనం కూడా చూసినవా కేసీఆర్ వస్తాడా పోతాడా, కాక వస్తున్నాడు పోతున్నాడు, ఇక అసలు యాక్చువల్గా బయలుదేరుతున్నాడు, సూపర్ డూపర్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వచ్చిండు 3 నిమిషాలు ఉన్నాడు, 3 నిమిషాలు ఉండి 4వ నిమిషం అవతల పడ్డాడు కాక. మరి 2 తారీఖు నుంచి అన్న వస్తాడా అంటే రేపు ఇవ్వాలనేమో వైకుంఠ ఏకాదశి, రేపేమో 31st ఉన్నది కాబట్టి రేపు సెలబ్రేషన్స్. ఇక 1 తారీఖు నాడు అందరూ వచ్చిపోయి కలుస్తారు కాబట్టి 1 తారీఖు నాడు, 2 తారీఖు నాడు ఇక మళ్ళా అసెంబ్లీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మరి నిజంగా ఇప్పుడన్నా కాక వస్తాడా రాడా అంటే నమ్మకం లేదు దొర అన్నట్టుంటుంది కథ. కాబట్టి మనం ఈ విషయాలు చూసుకొని ఇక అసలు ఇదే ఇక అద్భుతము, వాళ్ళు చేసిందే అద్భుతం అని చెప్పేసి మనం దాని మీద డిస్కషన్ పెట్టి అసలు విషయాన్ని పక్కకు పెట్టి మన గురించి మనం ఆలోచించుకోకుండా ఇందాక చెప్పిండుగా తినమని వలన క్లియర్గా ఎవరు గెలిచిండ్రు, ఎంతమంది సర్పంచులు గెలిచిండ్రు, ఎవరి ఖాతాలు ఎవరిని వేసుకున్నారు, తర్వాత ఈ ఇండిపెండెంట్లు ఎవరు, అసలు ఈ ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాళ్ళని ఏం చేసిండ్రు, పరిస్థితి ఏంది అని చెప్పేసి చెప్పింది కదా. అది అట్లుంటుంది అనమాట లెక్క. అసలు విషయాలు ఇట్లుంటాయి. వాళ్ళు మనని మసిమూసి మారడికాయ చేసి అది పక్కదో పట్టిస్తేందుకు ఓం రీం చూప్ అంటారు అన్నట్టు లెక్క. మనం దాంట్లోనే ఉంటే అయిపోతుంది లెక్క, వాళ్ళ కథలకు మనం వెళ్ళిపోతాం. ఇక బీసీ అనే అంశంగా ఇక ఎక్కడ కూడా రాదు, ఏ పేపర్ కూడా రాయదు, ఏ మనిషి కూడా మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళకు బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు ఉంటే కూడా వాళ్ళకు కూడా చిత్తశుద్ధి లేదు, కనీసం ఆ సోయి లేదు. మేము ఈ వర్గాల నుంచి వచ్చినాము, మరి ఆ వర్గాల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. మేము మాట్లాడితే మా ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు, అసలు యాక్చువల్గా మా వర్గాల నుంచి పంపించినందుకు వాళ్ళు చాలా సంతోషపడతారనేటువంటి విషయం కూడా లేదు. ఒకవేళ మాట్లాడకపోతే బాధపడతారనేటువంటి విషయం కూడా లేదు. ఏమవుతుంది, అవసరం లేదు. ఎందుకంటే బీసీలు అట్లనే ఉండాలి, వాళ్ళు కోరుకుంటున్నారు అట్లా. కాబట్టి మనమే డిసైడ్ చేసుకోవాలి ఎట్లుండాలనేది. ఎస్సీ బీసీలకు సంబంధించి ఎస్టీ బీసీలకు సంబంధించి ఇట్లా మాట్లాడరాళ్ళు, చర్చ పెట్టనియరు, డైవర్షన్ ఉంటుంది అంతా వేరే, దాని మీద చర్చ జరగాలి. 5 వరకు సమావేశాలు, ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2 నుంచి ఉభయ సభలు పునఃప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు వస్తా ఉన్నాయి. శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయమే. భరాసా అధినేత వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడికి? కాక దగ్గరికి పోయిండు, కాక దగ్గరికి పోయేసి పలకరించిండు. తోలు తీస్తా నేనే చెప్పిండు, తొండలేడిస్తా నేనే చెప్పిండు, ఇద్దరు కలిసి మళ్ళా అలై బలై తీసుకున్నారు. ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. సరే హుందాగా ఉండాలి, మనం అట్లా చేయొద్దని అంటలేం, కానీ కాకపోతే అంటే బయట మాట్లాడిన మాటలు ఏంటి, తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది మనం చూసుకోవాలి, బేరీ చేసుకోవాలి వాటిని వీటిని. శాసనసభ మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. శీతాకాల అసెంబ్లీ మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10:30 ప్రారంభం కాగా ఉదయం 11:10 మండలి, మధ్యాహ్నం 12:30 అసెంబ్లీ వాయిదా పడింది. ఇక శాసనసభ మండలి సమావేశాలు తిరిగి వచ్చే నెల 2 నుంచి, వచ్చే నెల అంటే ఇక ఇప్పుడు ఇదే కదా, ఇలా 30 తారీఖునే, రేపు 31st ఉంటుంది, ఇంకా తర్వాత 2 తారీఖు నాడు 3 రోజులకు పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభ ప్రారంభం కాగానే దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, తర్వాత జిహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు, ప్రజాకవి దివంగత అంత్యశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ తర్వాత జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, తర్వాత పే స్ట్రక్చర్ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన గెజెట్ ప్రచురణలు, ఆర్డినెన్స్కు చట్టబద్ధత కల్పించే బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఆడిట్ రిపోర్టు, తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఇవన్నీ కూడా రకరకాలుగా అవోటి అలా
ఏది ప్రవేశపెట్టిండ్రు. చర్చ మాత్రం అన్నిటిపైన జరగదు, అట్లా ప్రవేశపెడతారు నిన్న ఫస్ట్ రోజు కాబట్టి. నిన్న ఆ ఇద్దరు చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించి సంతాపం తెలిపి ఇట్లా నడిచింది. ఇక ఇట్లా కొట్టుకుంటారు తిట్టుకుంటారు, ఇక ఎదురు రాను చూసుకుందామంటే ఇక చూసుకుంటే ఇట్లే ఉంటుంది. సభలో తగ్గేదేలే, మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించిండు. భరోసా చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి, అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు మంత్రులు ఎమ్మెల్యేలకు. తన ఛాంబర్లో సమావేశానికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు అజారుద్దీన్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్. ఇక భరోసా చెప్పేవన్నీ అసత్యాలని శాసనసభ సమావేశాల్లో మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు బలమైన వాదనల ద్వారా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం సభ వాయిదా పడిన అనంతరం ఆయన తన ఛాంబర్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసిండు. మొత్తం మీద మనం గట్టిగా మాట్లాడాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా అట్లా ప్రిపేర్ అయ్యి వస్తూ ఉన్నారు. ఈయన ప్రిపేర్ అయ్యి రాలేనటువంటి గతంలో ఆరోపణలు ఉన్నాయి కదా, అటువంటి చేయకండి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు మంత్రులకు సూచించిండట. 80% పనులు జరిగింది ఎక్కడ? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తమ హయాంలో 80% పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదంటూ భరోసా చెప్తున్నామని అబద్ధాలని ఆధారాలతో నిరూపించాలని చెప్పేసి చెప్పిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు పడ్డది. ఏది? ఇక మున్సిపల్ ఎన్నికలకు ఇప్పుడు ఏదైంది, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితేనేమో ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, శాసనసభలో ఒకసారి మాట్లాడిన తర్వాత నిజంగా ఏం చేద్దాం, ఏం కథ, ఎప్పుడు నిర్వహిద్దాం, 42% రిజర్వేషన్కి సంబంధించి ఏం చేద్దాం, ఇవన్నీ విషయాలు సభలో మాట్లాడి శాసనసభలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు, అరే ఇది ఎట్ట ఓతట్టున్నది, 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతట్టున్నాడు ఇలా అసెంబ్లీలా, ఇది బీసీల కోసం మాట్లాడుతట్టున్నాడు, కాబట్టి ఈ విషయం మాట్లాడొద్దని చెప్పేసి కాక ప్లాన్ చేసుకొని వచ్చిండు. నీళ్ళపైన యుద్ధం చేస్తా నేను, అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది అని ఆయన వచ్చిండు. అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని రాకుండా పక్కదారి పట్టించేందుకు మంచిగా ప్లాన్ వేసేసిండు కేసీఆర్. వేసేసి కథం చేసి పడేసిండు దాన్ని. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సంతోషమే, ఎందుకంటే వాళ్ళు ఎట్లకైనా ఇస్తలేరు కాబట్టి, వాళ్ళు ఎట్లకైనా వాళ్ళకు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళు కూడా సంతోషమే. అబ్బా మంచి పని అయిందిరా నాయన, అసలు ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి కానీ ప్రతిపక్షాలే పక్కదారి పట్టిస్తున్నాయి, సంతోషం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ఇట్లా ఇద్దరు మంచిగానే ఉన్నారు. మరి ఆగమైందెవరు, నష్టపోతుందెవరు అంటే బీసీలు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడాలంటే మనోడు అక్కడ ఉండాలి కదా, మనోడు అక్కడ ఉన్నా కానీ మన గురించి మాట్లాడాలి కదా. ఎంతమంది మనోళ్ళు ఉన్నారు, ఎంతమంది మన గురించి మాట్లాడుతున్నారో మనం ఒక్కసారి చూసుకోవాలి, క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ సొంత ప్రయోజనాలు కాకుండా ఇక్కడ ఈ వర్గ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి నాయకుడు ఎవరన్నా అంటే కనిపించరు. ఇట్లుండదు లెక్క. నిన్న తీర్మాన్ మల్లన్న అక్కడ మండలి తప్ప ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశమే ప్రస్తావనకి రాకుండా చూస్తుంటారు. అట్లా నడుస్తుంటుంది అన్నట్టు లెక్క. మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు, 1న ముసాయిదా ఓటర్ల జాబితానంట, 10న తుది జాబితా ప్రచురించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిండ్రు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలు లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనవరి 10లోగా ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు బాధ్యతలు తీసుకోవాలంటూ పేర్కొంది. దీంతో యుఎల్బీలకు ఎన్నికల ప్రక్రియ అనధికారికంగా మొదలైనట్టేనని భావించవచ్చు. జిహెచ్ఎంసీ, మరో 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలన్నీ కూడా ఈ టైం ముగుస్తూ ఉంది కాబట్టి వాటికి ఎన్నికలు పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేసిరట. అందులో కూడా మీరు డిసైడ్ చేసేసారు, మీరు కూడా డిసైడ్ చేయాలి, పబ్లిక్ డిసైడ్ చేసేసేయాలి. ఇప్పుడు పార్టీ గుర్తులతో వస్తాయి ఎన్నికలు. ఇప్పుడు ఇవి పార్టీ గుర్తులతో వచ్చినప్పుడు మనం క్లియర్గా ఎవరు ఏందనేటువంటిది మనము దృష్టిలో పెట్టుకొని దానిపైన మనం నిర్ణయం తీసుకుంటే బరాబర్ దెబ్బ పడుతుంది, పడేయాలి. సర్పంచ్ ఎన్నికలలో పడ్డది, కాకపోతే అంటే మీరు మెల్లె మేనేజ్ చేసిరు. ఏది ఈ
ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు మెల్లగా అన్న కలుపుకొని మా బలం పెద్దది, మేము చాలామంది ఉన్నామనే మాట చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు బరాబర్ తేలిపోతుంది లెక్క. ఇక కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి స్నేహితురాళ్ళ విషాదాంతం. అమెరికాలో 2 తెలంగాణ యువతులు చనిపోయారట పాపం, యాక్సిడెంట్ అయ్యింది. మేఘనారాణి తర్వాత భావన ఇద్దరు కూడా అమెరికాలో ఉంటుండే. గ్రామంలో ఒకటో తరగతి మొదలు అమెరికాలో MS దాకా కలిసి చదువుకున్న 2 యువతులు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారారు. వారి మరణ వార్త తెలిసి మహబూబాబాద్ జిల్లా గార్ల తర్వాత మల్కనూరు గ్రామాల్లో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. దారుణం పాపం అసలు. యాక్చువల్గా కష్టపడి చదివి అమెరికా దాకా పోయి ఆడికి పోయి ఉద్యోగం చేసి అవన్నీ చేస్తుంటే యాక్సిడెంట్ అయిందంట, ఆ లోయలో పడిపోయిందంట కారు, పాపం చనిపోయినరు. కనరో భాగ్యము కలియుగ వైకుంఠము. తిరుమలలో అర్ధరాత్రి తర్వాత తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొత్తం కూడా ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి భక్తులతోటి. ఇక్కడ తిరుమలలో ఇవన్నీ కూడా చేసిండ్రు అనమాట. ఏది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి దగ్గర అలంకరణలు అంతా కూడా చాలా అద్భుతంగా ముస్తాబు చేసిండ్రు. వైకుంఠ ద్వారం నుంచి దర్శనమిస్తారు, స్పెషల్ అనమాట. ఎప్పుడైనా కానీ అసలు యాక్చువల్గా తూర్పుకు ఉంటుంది. ఏ టెంపుల్కైనా ఎక్కువ శాతం టెంపుల్లకి తూర్పు వైపు అక్కడ నుంచి భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కాకపోతే ఈసారి వైకుంఠ ద్వారం నుంచి ప్రత్యేకంగా దర్శనమిస్తాడు స్వామివారి అని చెప్పేసి ఇది అనిపిస్తూ ఉంది. చాలా టెంపుల్ని మంచిగా అలంకరించిండ్రు. ఇక్కడ స్వామివారు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే అగో ఆయన్నే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే పొడుగు రామాల దేవుడు అనమాట మనకు. అంటే అసలు యాక్చువల్గా వైష్ణవము తర్వాత శైవం అని 2 విభాగాలుగా ఉండే హిందూ మతంలో. అందులో వైష్ణవం అంటే విష్ణువును పూజించే వాళ్ళు, అంటే పొడుగు బొట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ శివుని పూజించే వాళ్ళకు శైవం అంటారు, వాళ్ళని అడ్డం బొట్టు పెడతారు వాళ్ళు. అంటే శివుని పూజించే వాళ్ళు అడ్డబొట్టుతో ఉంటారు. కాబట్టి ఇది వైష్ణవాల ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి భక్తులతోటి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మొత్తం కూడా మంచిగా అలంకరించిండ్రు దేవాలయాలు. చాలామంది భక్తులు పోతుంటారు ఇలా. ఇట్లా స్వామివారిని దర్శించుకుంటారు. అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళిండు, ఏదికి తిరుపతికి పోయిండు, అది కూడా ఉండే. తిరుపతి పోయి అక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ఇలా. రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్ అయితే అసలు యాక్చువల్గా ఇంతకుముందు 3 కమిషనరేట్లు ఉండే. ఒకటి హైదరాబాదు, సైబరాబాదు, తర్వాత ఇంకోటి రాచకొండ. 3 కమిషనరేట్లు ఉండే. తర్వాత ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ని మల్కాజ్గిరి కమిషనరేట్గా, తర్వాత ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే రాచకొండ కమిషనరేట్లో ఉన్నటువంటి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నదో ఈ యాదాద్రి భువనగిరి జిల్లాని మినహాయించిండ్రు, అంటే తీసేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేకంగా ఒక ఎస్పీని పెడతా ఉన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ ఉంటుంది. అయితే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అంటే తర్వాత ఇక్కడ IPS ఆఫీసర్ని బదిలీలు కూడా చేసిండ్రు. ఇక్కడ మొన్నటి వరకు రాచకొండ కమిషనరేట్గా, నిన్నటి వరకు రాచకొండ కమిషనర్గా పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఎవరైతే సుధీర్ బాబు ఉన్నారో సుధీర్ బాబుని ఆయనని
ఇక్కడ రాచకొండ కమిషనరేట్కి అదేది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కి బదిలీ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు రాచకొండ కమిషనరేట్కి అవినాష్ మహంతి, తర్వాత ఇట్లా కమిషనరేట్లకు సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నియమించిండ్రు. రాచకొండ పేరు మల్కాజ్గిరిగా మార్చిండ్రు. అట్లనే జిహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్ల అదనంగా కొత్త ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానుంది. దాంతోపాటు ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. భువనగిరిని ప్రత్యేక పోలీసు జిల్లాగా మార్చనున్నారు, అంటే ఎస్పీని పెడతారు. దీనికి సంబంధించిన కసరత్తు సోమవారమే కొలిక్కిరాగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇక హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఫ్యూచర్ సిటీకి ప్రత్యేకంగా ఒక కమిషనరేట్ కూడా ఏర్పాటు చేసేసారు. ఈ రాచకొండ కమిషనర్గా ఉన్నటువంటి, అంటే మల్కాజ్గిరి ఇప్పుడు కమిషనర్గా ఉన్నటువంటి సుధీర్ బాబుని అక్కడ రాచకొండ ఏది ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు సిపిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4 కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీకి సిపిగా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్నటువంటి రమేష్ రెడ్డిని కీలకమైన సైబరాబాద్ సిపిగా నియమించింది. హైదరాబాద్ సిపిగా మాత్రం ఎవరు సజ్జనారు కొనసాగుతున్నాడు. ఇక ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అట. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. ఇంక 29 కూడా వేద్దాం అనుకున్నారు వాళ్ళు కూడా. ఒకటి వ్యతిరేకత వస్తే మళ్ళీ ఆపిరట. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె. అసలు యాక్చువల్గా ఈ మదనపల్లె ఉండాలనే గతం నుంచి డిమాండ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కాకపోతే లేదంటే ఇక్కడ అంటే పాత జిల్లా రాయచోటినే జిల్లా కేంద్రంగా ఉంచాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు. అయితే అన్నమయ్య జిల్లాకు గతంలో రాయచోటి ఇక్కడ జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు మదనపల్లెకు మారుస్తూ ఉన్నారు. మారుస్తూ ఉంటే అక్కడ నుంచి నిరసనలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి అన్నమయ్య జిల్లాకు సంబంధించి. ఇక పోలవరం తర్వాత మార్కాపురం కూడా ఏర్పాటైన జిల్లాలు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడ్డది నిన్న. 31న తుది నోటిఫికేషన్, జనవరి 1 నుంచి పాలన. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లెకు మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది. అయితే సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం జిల్లాల పునర్విభజనపై విస్తృతంగా చర్చించి ఆమోదం తెలిపింది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించినట్ట. మొత్తం మీద ఇక్కడ ఇంకో 2 జిల్లాలు ఏర్పాటైనాయి. మొత్తం 26 జిల్లాలు ఉంటే ఇప్పుడు 28 జిల్లాలు అయినాయి. ఏపీలో కూడా మన దగ్గర 33 జిల్లాలు అయినాయి. రేపు మనదవ్వాలంటే మనం ఎట్లుండాలి? రేపు మనదవ్వాలంటే విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి? సపరేట్గా కూర్చుంటాం, పడుకుంటాం, మనం ఏం ఆలోచించాం, ఇంత తింటాం, పంటాం అంటే నడవదు లెక్క. ఒక ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి. కదిలే కాలంలా, జారే ఋతువుల్లా, మారే వాతావరణంలా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ మార్పులు కమ్మేస్తున్నాయి. సాంకేతిక విప్లవాలు భౌగోళిక ఆధిపత్యాలు, ఆర్థిక సమీకరణాలు, సామాజిక స్వరూపాలను అనూహ్యంగా మార్చేస్తున్నాయి. కాబట్టి మనం ఎట్లుండాలి? 100 సంవత్సరాల్లో కనిపించని మార్పు రాబోయే 10 ఏళ్లలో కనిపిస్తుందంటున్నారు. ఇప్పుడున్న ఉద్యోగాలు ఉండకపోవచ్చు, చదువులు ఇలాగే సాగకపోవచ్చు, జీవితాలు ఇలాగే గడవకపోవచ్చు. ఆల్గోరిథంలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లతో పేద పెద్ద అనే తేడా లేకుండా అందరిపైన అప్రమేయ ప్రభావం. అందుకే వానాకాలానికి గొడుగులతో, మండుటెండకు చల్లదనంతో సిద్ధమైనట్లు అనూహ్య మార్పులకు సిద్ధమవడము ప్రతి కుటుంబానికి ఇప్పుడు అవశ్యం. అప్పుడే రాబోతున్న ఆర్టిఫిషియల్ తుఫానులో కొట్టుకుపోకుండా నిలబడగలుగుతాము. ఆ సన్నద్ధత మనలో ఎంతుందో బేరీజు వేసుకోవడానికి, అనివార్యమైన మార్పులకు సిద్ధమవడానికి క్యాలెండర్ మారుతున్న వేళ ఓ సుముహూర్తం రండి.
రండి అనిశ్చిత భవిష్యత్తుకు సిద్ధమవడం ఎలాగో చూద్దామని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. కాబట్టి ఎట్లా మనము జయీ భవ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది. మనం ఎట్లుండాలి, మనం ఎట్లా ప్రణాళికలు వేసుకోవాలి, మనం జీవితంలో మంచిగా అభివృద్ధి సాధించి ముందుకు వెళ్ళాలంటే మనం ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. ఇక తీవ్ర వివాదం నేపథ్యంలో ఆరావళి నిర్వచనంపై తీర్పు నిలిపివేసిందట. సుమోటోగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇక్కడ సరిగాసుకుంటుంది లేవని, ఎందుకంటే వేడివేడిగా ఉండాలి, పబ్లిక్ వేడివేడిగా ఉండాలి, ఇంతో పైసలు అందాలి, ఇంత మందు రావాలి, ఇంత కూర అందాలి, రకరకాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ రావాలంటే కట్టెలు తీసుకొచ్చి వేస్తున్నారు అనమాట. ఈసీ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చేస్తే దాంతో త్వరలోనే మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికలని చెప్పేసి కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇక టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో నిన్న మంటలు వచ్చినాయి. అక్కడ ఏపీలో అర్ధరాత్రి ఎలవంచిలి సమీపంలో దుర్ఘటన. 2 బోగీలు పూర్తిగా దగ్ధమైనాయంట, ఒకటి పాక్షికంగా దగ్ధం. మంటలో చిక్కుకొని ఒకరు చనిపోయినరు. అతన్ని బయటకు వదలొద్దు, ఉన్నావు కేసు నిందితుడి శిక్ష సస్పెన్షన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎందుకంటే వీడు అత్యాచారం చేసిండు, బాలికను అత్యాచారం చేసిండు, తర్వాత వాళ్ళ నాన్నను చంపిండనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వాని పైన. ఉంటే వాడిని తీసుకొచ్చి ఇడిచిపెడితే మొత్తం కూడా కోర్టుల మీదనే నమ్మకం పోతున్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అరే అట్టెట్లా ఇడిచిపెడతారు, నన్ను వదిలిపెట్టకండి, ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి మంచి పని చేసింది ఒక రకంగా. ఏప్రిల్ 23 నుంచి జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసింది ఐఐటి రూర్కీ. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. ఇంకోది అదే, ఉన్నావు అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కుల్దీప్ సింగ్ సెంగర్ పబ్లిక్ నమ్మకం లేకుండా సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మేము స్టే ఇవ్వం, కానీ ఇది అసాధారణ పరిస్థితి. సెంగర్కు నేర చరిత్ర ఉన్నది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కామెంట్ చేసింది. అట్లా వదిలిపెడితే మళ్ళా మనకు న్యాయస్థానాల మీదనే మొత్తం నమ్మకం లేకుండా పోతుంది. కాబట్టి వాడిని వదిలిపెట్టకండి, బరాబర్ వాడిని పట్టుకోండి అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఇక ఆరావళి పర్వతాలపై ఆర్డర్ వెనక్కి తీసుకున్నది. ఇక హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 22 ఇచ్చిన తీర్పుపై స్టే. విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. ఇక అలా వచ్చిండి ఇట్లా పోయిండు కాక. వస్తున్న పోతున్న ఓ రామశిలక రాకు రాకు బండల మసి అని ఒకటి ఉంటుంది పాట. అట్లా వచ్చిండు, వస్తాడిగా మాట్లాడతాడు, సూపర్ గుద్దుతాడు, దంచుతాడు, మొత్తం పలిగిపోవాలి, ఎట్టిట్లా మైకులన్నీ వలిగిపోవాలి, మొత్తం పేలిపోవాలి, అట్టిట్లా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మైకులు వలుగుడు లేదు, ఏది పేలుడు లేదు, తోలు తీస్తానన్నాడు, తోలు తీసుడు లేదు. వచ్చిండు, 3 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, కథం. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతుండగానే వెళ్లిపోయిన ప్రతిపక్ష నేత. సంతాప తీర్మానం అయ్యేదాకా కూడా ఉండలేడు కాక. 0 అవర్లో సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. 0 అవర్లో మొత్తం కూడా అంటే ఎవరైనా ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా ప్రస్తావించినవి కాకుండా డైరెక్ట్గా అప్పుడు ఏ విషయం పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. 0 అవర్ అని ఎందుకంటారు? 0 అవర్ అని ఎందుకంటే ఇప్పుడు 12 గంటల టైం ఉంటుంది కదా, దాన్ని అక్కడ సున్నాలు వచ్చేస్తుంటాయి కాబట్టి 0 అవర్ అంటుంటారు అనమాట. అంటే ఇక్కడ లంచ్కు వెళ్ళే కంటే ముందు. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామన్న ప్రభుత్వం 15 రోజులు సమావేశాలు జరపాలని పట్టుబట్టామని చెప్పేసి హరీష్ రావు. 32 అంశాలపై చర్చించాలని కోరామని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇట్లా నడుస్తుంది. 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిండు. 3 నిమిషాలే సభలున్నాడు. సీటు దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. ఆరోగ్యం గురించి మంచిగా ఉన్నదా, ఆరోగ్యం ఎట్లున్నది కాకా అని చెప్పేసి అడిగినట్టుండు. లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్. సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి. ఇంకో ఈయన కూర్చున్నారు ఇక్కడ కౌశిక్ రెడ్డి, ఇక్కడ కేటీఆర్. వీళ్ళందరూ మొత్తం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందరూ కూడా లేచి నిలబడ్డారు. వీళ్ళిద్దరు మాత్రం అట్లే కూర్చున్నారు. దీన్ని ఏమంటారు అంటే అహంకారం అంటారు. ఇంకా కూడా అహంకారం తగ్గకపోతే కష్టమవుతుంది లెక్క. పబ్లిక్ గమనిస్తుంటారు. మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఏర్పాట్లంట.
సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు 9 నెలల తర్వాత ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకొచ్చారు. 3 నిమిషాల పాటే ఉన్నారు. ఆయనను సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నేరుగా ప్రతిపక్ష సభ్యుల సీట్ల వైపు వెళ్లి కేసీఆర్ కు గౌరవంగా నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం బాగుందా అని వాకపు చేయగా బాగుంది అంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడి వైపు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళగానే అటువైపు ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, తలసాని శ్రీనివాసరావు యాదవ్, ఇటు గంగుల కమలాకర్ సహా సభ్యులంతా సీఎంకు గౌరవ సూచకంగా లేచి నిలబడగా కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కూర్చొనే ఉండిపోయారు. కేసీఆర్ కూడా తన సీటులోంచి లేచి సీఎం రేవంత్ను పలకరించారు. అయితే ఆపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, తర్వాత ఇట్లా అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, అధికార పార్టీ విప్లు కూడా వెళ్ళి కేసీఆర్ను పలకరించి వచ్చిండ్రు. కానీ ఇగో ఇట్లా అహంకారం ఇట్లుంటుంది అనమాట. కేటీఆర్ తర్వాత ఇక్కడ ఎవరు, పాడి కౌశిక్ రెడ్డి మాత్రం లేవలేదట. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం, అన్నింటిపై అసెంబ్లీలో చర్చిద్దాం, రెడీగా ఉండండి మంత్రులకు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిందట నిన్న. ఇక జీ రామ్జీపై జంగు సైరన్. కొత్త చట్టాన్ని నిరసిస్తూ జనవరి 2న అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తీర్మానం చేసి ఏదంట, మహాత్మా గాంధీ పేరు ఎట్లా తీసేస్తారు అని చెప్పేసి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును ఎట్లా తీసేస్తారని దీంట్లో తీర్మానం చేయాలని కూడా డిసైడ్ చేసిండ్రు. కానీ మన 42% రిజర్వేషన్ లేకుండా మనం ఎట్లా పోతాము, ఏం కథ, మనం హామీ ఇస్తాం కదా అని చెప్పేసి ఒక్క మాట కూడా ప్రతిపక్షం అంటలేదు, ఇటు అధికార పార్టీ కూడా అంటలేదు. అంటే ఇలా చిత్తశుద్ధి ఇట్లుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ లెక్క చెప్పాల్సింది ఎక్కడంటే వీళ్ళకు మొత్తం కూడా దిమ్మ తిరిగే లెక్క ఎక్కడ చెప్పాలంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎన్నికలల్లో ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి కదా, దాంట్లో చూపించాలి కథ, తేలిపోతుంది అప్పుడు లెక్క. కొత్త చట్టాన్ని నిరసిస్తూ జనవరి 2న అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు ప్రభుత్వం నిర్ణయించిందట. మరి బీసీల గురించి, బీసీలకు 42% రిజర్వేషన్ గురించి ప్రత్యేక చర్చకు ఎందుకు నిర్ణయించలే? ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే బీసీ మంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ అడగాలి కదా, ఏ పార్టీలో ఉన్నా కానీ ఎందుకు మాట్లాడతలేరు? ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచన. ఇప్పటికే కొత్త చట్టంపై పేరు తొలగిస్తే, జస్ట్ పేరు పోతే ఏదో మొత్తం పడిపోయినట్టుగా ఇట్లా చేస్తున్నారు కదా, మరి మొత్తం జీవితాలే పోతున్నాయి, ఈడ బతుకులే ఆగమవుతున్నాయి. వీటి గురించి మాట్లాడాలి కదా. ఇప్పటికే కొత్త చట్టంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం 60:40 నిష్పత్తిలో నిధులు అంట రాష్ట్రంపై 1,500 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి అంటున్నారు. మేడిగడ్డను పేల్చేశారు చూసుకోయిగా. ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే అని చెప్పేసి కేటీఆర్ మేడిగడ్డను వేల్చేసిరట. దానంతా అది కుంగిపోలేదట. అది నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్కు బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు. పాత బాస్కు కోపం వస్తుందనే పాలమూరును పండబెట్టిండని కామెంటు అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్ చేసిండు. ఇక పాలమూరుకు 90 టీఎంసీలు తగ్గేది లేదు, ఇదే మా విధానం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. 145 టీఎంసీలకు తగ్గించారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. మైనర్ ఇరిగేషన్ కింద తొలుత 45 టీఎంసీలకు క్లియరెన్స్ అడిగినాం, హరీష్వి పచ్చి అబద్ధాలు, గోబల్స్ను మించిపోయారని చెప్పేసి ఎంత ఖర్చు అయినా సరే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, స్పీకర్ అనుమతిస్తే అసెంబ్లీలో కృష్ణా బేసిన్పై పీపీటీకి రెడీ అని చెప్పేసి అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. మంత్రి పాలమూరు 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నారు? ఉత్తమ్కు రేవంత్ గాలి దోకింది, అన్ని ఉత్తమాటలే అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. హిందూ లైన్లకు నిప్పు పెట్టినాడు చూసుకో. బంగ్లాదేశ్లో ఈ కొడుకులు, లంగా కొడుకులు మొత్తం ఎట్లున్నారు చూడు. బంగ్లాదేశ్లో హిందువులపై హింస ఆగడం లేదు. హిందూ యువకుడు దీపుదాస్ను కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరొక ముందే మరో దారుణం జరిగింది. ఇక ఫిరోజ్పూర్ జిల్లాలో హిందూ ఫ్యామిలీలు ఉంటున్న 5 ఇండ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట. వెండి ఒక్కరోజే 21,000 రూపాయలు డౌన్ అయింది, తక్కువైందట కిలకు. వెండి పరుగులకు బ్రేక్ పడింది. ఇటీవల రికార్డు గరిష్టానికి చేరినటువంటి సిల్వర్ ధర సోమవారం ఒక్కరోజే 21,000 రూపాయలకు పడిపోయింది. 21,000 రూపాయలు తగ్గిందట. శనివారం కేజీ వెండి 2,54,174 రూపాయలు ఉండగా అది సోమవారం
2,33,120 రూపాయలకు దిగొచ్చింది. ముంబైలో బస్సు బీభత్సం, 9 మృతి. ముంబైలో సోమవారం రాత్రి ఓ బస్సు రోడ్డు పక్కనున్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో 9 స్పాట్లోనే చనిపోయారు పాపం. ఇక మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సును రివర్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందట. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ యువతులు మృతి అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. కాలిఫోర్నియాలో లోయలో పడ్డ కారు టూర్కు వెళ్తుండగా దుర్ఘటన అంట. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం. బాధిత కుటుంబానికి మాజీ ఎంపీ మాలోతి కవిత పరామర్శించిందంట. మృతి చెందినటువంటి భావన, మేఘన పాపం వీళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. గ్రామీణ క్రికెటర్లు సత్తా చాటాలి, ఇందుకు గొప్ప వేదిక కాకా టోర్నీ అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. ఈ టోర్నీలో 5 బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇండియా టీముకు ఆడేలా వారిని తీర్చిదిద్దుతాం. హెచ్సిఏ ఛాన్స్ ఇస్తే విశాఖ ఏటా టోర్నీకి స్పాన్సర్ చేస్తుందని చెప్పేసి చెప్పిండు. ఉప్పల్ స్టేడియంలో నిర్మాణంలో కాకా వెంకటస్వామి పాత్ర కీలకం. స్టేడియం నిర్మాణానికి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిండ్రు, చైర్మన్, మండలి చైర్మన్. ఇక మంత్రికి వివేక్కు క్రీడాశాఖ ఇచ్చి ఉంటే మరిన్ని ఆటలకు మేలు జరిగేదని చెప్పేసి అన్నాడు ఆయన. ఉప్పల్ స్టేడియంలో కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ 2వ దశ ప్రారంభించినట. ఇక మే 17న జేఈ అడ్వాన్స్డ్ ఉంటాయంట. ఏప్రిల్ 23 నుంచి రిజిస్ట్రేషన్లు షురు. జూన్ 1న ఫలితాలు, 2న జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన IIT రూర్కి. ఇక కొత్త పోలీస్ కమిషనరేట్గా ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ, సైబరాబాద్గా 4 యూనివర్సిటీలు 4 కమిషనరేట్లు ఏర్పాటు చేసిండ్రు. కమిషనరేట్ల పరిధి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా మినహాయింపు. ఇటు సైబరాబాద్ సిపిగా ఎం రమేష్, మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీకి సుధీర్ బాబుని తీసుకెళ్లిండ్రు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు ఏదో సవాల్ చేశారని సారు 6 నెలలకు ఒకసారి అసెంబ్లీకి రావాలంటవా అన్న, సార్ కష్టం చూడలేకపోతున్నా అని చెప్పేసి 3 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నట్ట కాక. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక చైనీయుడివా అంటూ త్రిపుర విద్యార్థిపై మూకదాడి చేసినట. తీవ్ర గాయాలతో 17 రోజులు మృత్యువుతో పోరాడి మరణించినట పాపం విద్యార్థి. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో దారుణం. మృతుడు MBA ఫైనల్ ఇయర్ అట. తండ్రి జవాన్. బీజేపీ అగ్రనేతల వల్లే ఈ విద్వేషాలని చెప్పేసి రాహుల్ అంటున్నాడు. త్రిపుర విద్యార్థిని చైనా వాళ్ళని చెప్పేసి కొట్టి చంపినట. చూసుకో ఎట్లున్నది కథ. బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. కేసీఆర్ వద్దకెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం. అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి. రేవంత్ రాగానే లేచి నిల్చున్న కేసీఆర్. 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కుర్చీల్లోంచి లేవని కేటీఆర్, కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్. మేం ప్రతి సభ్యుడిని గౌరవిస్తాం. ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మనమే సవాల్ విసిరాం, సిద్ధంగా ఉండండి. కేసీఆర్ వాదనకు కౌంటర్లు తయారు చేయండి. పాలమూరు రంగారెడ్డిపై గట్టిగా వాదించాలి. 1న పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రావాలి. కృష్ణా బేసిన్ ఎమ్మెల్యేలదే ప్రధాన బాధ్యత. సమావేశాలకు అందరూ రావాలని చెప్పి సీఎం దిశానిర్దేశం చేసిండు. సార్ వచ్చారు, వెళ్ళిపోయాడు. వచ్చిండు, పోయాడు కాక. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే. సీఎం కంటే ముందే వెళ్ళిన వైనం. 2న మళ్ళీ సభకు కేసీఆర్ వస్తారా అని చెప్పేసి, వస్తారా రారా అంటే మరి గ్యారంటీ లేదు అనే విషయమే అంటున్నారు రాజకీయ వర్గాల్లో చర్చ. కృష్ణా జలాలు పాలమూరు రంగారెడ్డి అసెంబ్లీ అజెండా ఖరారు చేసిండ్రు. ఏది? కృష్ణా జలాలపైన మాట్లాడదాం, గోదావరి జలాలపైన మాట్లాడదాం, దానిపైన దీనిపైన మాట్లాడదాం. కానీ ఏది గాంధీ పేరును తీసేసిన దానిపైన కూడా మాట్లాడదాం. కానీ బీసీల గురించి మాత్రం మాట్లాడొద్దు అని చెప్పి డిసైడ్ చేసుకున్నట అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పార్టీ. కృష్ణా జలాలపై పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి. 15 రోజులు సభ నిర్వహించండి. బీఏసీ సమావేశంలో హరీష్ రావు. హరీష్ రావు మరి గుర్తుకొస్తలేదా? బీసీల ఓట్లు వద్దా నీకు? అది మాట్లాడారు, ఇది మాట్లాడారు, మంచిగా మాట్లాడుతున్నావు కదా. మరి ఈ విషయం ఎందుకు లేవలెత్తుతలే? ఇక్కడ కేటీఆర్కి అవసరం లేదు, ఇక్కడ హరీష్ రావుకి అవసరం లేదు, ఇక్కడ ప్రభుత్వానికి కూడా అవసరం లేదు. బీఏసీ సమావేశంలో హరీష్, సభ నిర్వహణలో బీఆర్ఎస్ సాంప్రదాయం కొనసాగించొద్దు. బీజేపీ మజ్లిస్ సభ్యుల సూచన. ఉపాధి హామీపై చర్చించాలని చెప్పేసి సిపిఐ అంటుంది. వారం తర్వాత అవసరమైతే మళ్ళీ
బీఎస్సీ స్పీకర్ ప్రసాద్ కుమార్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మళ్ళీ బీఎస్సీ నిర్వహిస్తామని. ఇక నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం ఉందంట. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిపేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు, సన్నద్ధమవుతుంది. నేటి నుంచే వార్డుల విభజన, 10న తుది ఓటర్ జాబితా పెడుతున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇక మూసీ చుట్టూ 3 కార్పొరేషన్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులు ఉంటాయంట. 3ంటికి 3 మేయర్లు. అంటే యాక్చువల్గా 300 మంది ఎవరైతే 300 డివిజన్లు ఉన్నాయి, 300 మంది కార్పొరేటర్లు ఉంటే మరి ఒకటే జిహెచ్ఎంసీ అయితే మరి ఎట్లయితే కష్టం అని చెప్పేసి అనుకున్నప్పుడు లేదు 3 చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారట. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అని 3 పెడతారంట. ఏంటి కార్పొరేషన్లు, 3 మేయర్లు ఉంటారు. ఇక జనవరిలో తుది నోటిఫికేషన్, ఏప్రిల్ మేలో ఎన్నికలకు సన్నాహం. ఇక 8 సెట్లకు కన్వీనర్లను నియమించారు. ఎఫ్సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి, ఈ సెట్కు చంద్రశేఖర్, లా సెట్కు విజయలక్ష్మి, ఇట్లా 8 సెట్లకు కన్వీనర్లను కూడా నియమించారు. అవి ఉంటాయి కదా ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక సంక్రాంతి టోల్ భారం సర్కార్దే. ఒకవేళ సర్కార్ పెట్టుకోవచ్చంట. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏపీకి పోతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సర్కారు చాలామంది మొత్తం కూడా ఏపీకి పోతుంటారు కదా, పోయి వస్తేందుకు మళ్ళీ ఇబ్బంది కాకుండా సర్కారే, ప్రభుత్వమే పెట్టాలని చెప్పి చూసుకుందంట. ఒక రకంగా మంచిదే అనుకో, ఎందుకంటే ఈ ట్రాఫిక్ అడగోలుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ కాకుండానే ఉంటుంది. పండక్కి ఊరెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ట్యూషన్కు టీచర్లు పోతున్నట. అసలు యాక్చువల్గా టీచర్లే ట్యూషన్ చెప్పాలి, కానీ టీచర్లే ట్యూషన్కి పోతున్నారు. ఎందుకు? వాళ్ళకు టెట్ ఎగ్జామ్ వచ్చింది. ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ కావాలని చెప్పేసి కోర్టు నిబంధన పెట్టింది. 2012లోపు ఎవరైతే టీచర్లుగా ఎంపిక అయి ఉన్నారో ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టెట్ లేదో ఆ టెట్ లేని వాళ్ళు టెట్ రాయాల్సిందే అని చెప్పేసి ఒక నిబంధన పెడితే ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో ఉన్న టీచర్లు కూడా ఇప్పుడు పోయి మళ్ళా కోచింగ్ సెంటర్లకు పోయి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారట. ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్, పుస్తకాలతో కుస్తీ, సెలవులు పెట్టి ఆన్లైన్లో కోచింగ్ అంట. 2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి. అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊస్ట్. సెప్టెంబర్లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 19 జిల్లాల్లో పరీక్షలు ఉంటాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు రాయాలంట. పాపం పెద్దోళ్ళు కూడా రాయాలి ఇప్పుడు, సీనియర్ టీచర్లు కూడా. ఇక సెంగార్ బెయిల్పై స్టే, మంచి పని చేసిరు. దీనికి బెయిల్ ఇవ్వకుండా ఉన్నావు. రేప్ దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు. 15 ఏళ్ల మైనర్పై అత్యాచారం ఘోరం. బాధితురానికి మనం అండగా నిలవాలని చెప్పేసి సిబిఐ. శిక్ష పడే వరకు పోరాటం ఆగదని చెప్పేసి బాధితురాలు అంటున్నారు. ఇక ఆరావళిపై మరింత అధ్యయనం. నవంబర్ 20 నాటి తన తీర్పును నిలిపివేసిన సుప్రీంకోర్టు. కమిటీ నివేదిక గత తీర్పుపై స్పష్టత అవసరం అని చెప్పేసి వ్యాఖ్యానించింది. లోతైన అధ్యయనానికి కమిటీ వేయాలని సూచించారట. నచ్చిన తీర్పులు రావాలన్నా డిమాండ్లు పెరుగుతున్నాయి. లాయర్లపై ఒత్తిడి తెస్తున్న హై ప్రొఫైల్ క్లయింట్లంట. ఈ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జస్టిస్ పిఎస్ నరసింహ అంటున్నాడు. తెలంగాణ లా అకాడమీ ఏర్పాటు సహకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. నచ్చిన తీర్పులు రావాలంటున్నారట కొంతమంది. మేము ఎట్లంటే గట్లనే కావాలి, చంపేసిండ చంపేంతి వానికి ఏం శిక్ష చేయొద్దు అంటున్నట. ఇక ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు, ఈయన రాచకొండ కమిషనరేట్కి సిపిగా ఉండే. అయితే ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి కమిషనరేట్ అయింది. తర్వాత ఫ్యూచర్ సిటీ అనేటువంటి కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది కాబట్టి దానికి కమిషనర్గా పెట్టినరు సుధీర్ బాబుని. గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ. సైబరాబాద్ కమిషనర్గా ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతి బదిలీ. హైదరాబాద్ సిపిగా సజ్జనార్ కొనసాగిస్తున్నారు. ఆయననే 14 ఏళ్ల నాటి కేసులో ఉరిశిక్ష. 2011లో హైదరాబాద్లోని భరత్ నగర్లో మహిళ హత్య.
దగ్గరి బంధువే నేరస్తుడు, సుదీర్ఘ విచారణ జరిగింది, అనంతరం న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది వానికి ఉరిశిక్ష చేయాలని. రైలు బోగిల్లో మంటలు టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో నిన్న ఏపీలో జరిగింది. ఒకరు చనిపోయినట పాపం. ఎగిసిపడిన వెండి ధర బాగా లేచింది, మళ్ళా పడిపోయింది. ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డు కిలో 2,54,000 రూపాయలు ఉండే, ఆ తర్వాత గంటకే 21,000 తగ్గిందట. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గిందట ధర వెండిది. పసిడి జీడిపిని మించి భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు ఉందంట. మన జీడిపి 4,10,000 కోట్లుంటే దానికంటే ఎక్కువనే ఉందట బంగారమే. ఇక 25 డేస్ సింగిల్ డిజిట్. రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డు సృష్టించిందంట. చాలా జిల్లాల్లో 25 రోజులుగా 10 డిగ్రీల లోపే సింగిల్ డిజిట్లో టెంపరేచర్లు ఉంటున్నాయి. కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోవడం మామూలు అని చెప్పేసి, ఇన్ని రోజులు మాత్రం అసాధారణం. గత 10 ఏళ్లలో ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అని చెప్పేసి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, తర్వాత లానినా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ యువతులు దుర్మరణం అని చెప్పేసి పాపం దారుణం. విహారయాత్రకి వెళ్ళొస్తుండగా కారు ప్రమాదం జరిగిందంట, లోయలో పడ్డది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఏదొకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. గొంతులు కోస్తున్న చైనా మాంజా విషాదంగా మారుతున్న సంక్రాంతి సరదా. ఇవి చైనా మాంజాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ పిల్లలకే కాదు, ఇది అందరికీ కూడా ప్రమాదం జరుగుతుంది. అవి ఏంటంటే ఆ సీసం పెంకలు నూరి ఇట్లా సీసం అంతా రుద్దుతారు, సీసం పౌడర్ రుద్దుతారు దానికి, ఏది చైనా మాంజాలకు. అవి గట్టిగా ఉంటుంది. ఈ గట్టిగా ఉంటుడు పాడు, కానీ ఇప్పుడు మంచిగా అది ఏం పతంగి ఉంటుందో పోతో తర్వాత విషయం. కానీ ఏవైతే ఆ మాంజా తలిగి ఇప్పుడు బండిపైన వెళ్తుంటే ఒకవేళ మాంజా వచ్చి ఇట్లా జరిగింది అనుకో, మొత్తం మెడలే కోసుకొని పోతున్నాయి, ఇక్కడ గొంతు మొత్తం కోసేస్తున్నాయి. కాబట్టి నేను మొన్ననే ఇక్కడ కీసర దగ్గర మొన్ననే ఒక అతనికి అసలు యాక్చువల్గా 5% ఒక 25% మొత్తం కూడా మెడ తగ్గిపోయింది. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు పాపం ఆయన. అంటే ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చైనా మాంజాలు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. అయితే ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఒక ప్రకటన కూడా చేసిండు. చైనా మాంజాలు ఎవరన్నా అమ్ముతున్నట్టు తెలిస్తే మాకు సమాచారం ఇస్తే, సమాచారం ఇచ్చిన వాళ్ళకు 5,000 రూపాయల నజరాను కూడా ప్రకటించండు. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాలు వాడొద్దు. ఇది మంచిగా అద్భుతంగా ఏముండదు ఆయన పోయి మంచిగా సంతోషంగా ఉండాలి, కానీ ఇంకోరికి విషాదం చేయొద్దు. మనం మనుషులతో పాటు జీవి విడుస్తున్న పక్షులు, ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనదారులు చైనా మాంజా వాడితే చర్యలు తప్పవు హెచ్చరిస్తున్నారు పోలీస్ అధికారులు. గొంతులు కోస్తున్నాయి అవి. గల్ఫ్ కార్మికుల బాధలు పట్టవా? వారు చనిపోతే డెడ్ బాడీలను స్వదేశానికి తేలేకపోతున్నారు. ఆ కుటుంబాల గోస వర్ణనాతీతం. 2024-25లో ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గల్ఫ్లో 1,600 మంది కార్మికులు చనిపోయారు. గల్ఫ్ కార్మికుల లెక్కలు లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వాళ్ళు పంపిన దాంట్లో నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 9% డబ్బులు ఎలా తీసుకుంటున్నాయి? గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టాలి. కేరళ తరహా విధానాలు ఇక్కడ అమలు చేయాలి. ఆ విధమైనటువంటి ఓ పథకాన్ని తీసుకొచ్చేలా సర్కార్ ఆలోచన చేయాలి. ప్రభుత్వ పథకాల్లో గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక కోటా కూడా అమలు చేయాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన మాట్లాడు గల్ఫ్ కార్మికులకు సంబంధించి. ఎందుకంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పేసి ఎవరు కేసీఆర్ అన్నాడు అని ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తున్నాం, మేము అద్భుతంగా చేస్తాము, ఏం కాదు, గల్ఫ్ కార్మికులు టెన్షన్ పడొద్దని చెప్పారు. లాస్ట్కి వస్తే ఏం చేసిండ్రు? ఈ పాలసీ లేదు, పీలసీ లేదు, మా పాప మాట చచ్చిపోతే కూడా తీసుకొచ్చే దిక్కు లేదు. అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు గల్ఫ్ కార్మికులు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నిన్న తీర్మాన్ మల్లన్న దీంతో పాటు ఇంకా దీనికి సంబంధించి కూడా మాట్లాడండి. ఏది మన యూనివర్సిటీలకు సంబంధించి ఎటువైంది, యూనివర్సిటీలకు సంబంధించి కూడా మాట్లాడండి. నిన్న అగో ఏమే బీసీ చర్చ గాయమైపోయింది. ఏమైంది? కేబినెట్ నిర్ణయానికి అగ్రవర్ణ గండం. కృష్ణా జలాలే లక్ష్యంగా అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై చర్చకు తిలోదకాలు. కేసీఆర్ రేవంత్ కుట్రలు సక్సెస్ అయినాయి.
ఇక అసెంబ్లీ వేదికగా కొత్త డ్రామా షురూ చేసిండ్రు. బీసీ వర్గాల్లో ఆగ్రహ జ్వాల. జనవరి 2 నుంచి 7 వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉందంట. ఏమైంది? బీసీ చర్చ అనేటువంటిది గాయం లేదు. ఇక చర్చ పెట్టకుండా చూస్తున్నారు. వాళ్ళ పని మనం చూడాలి. ఎన్నికలు వస్తాయి కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయట్లేదా? గూఢచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచి ఉంది. పాలమూరు ప్రాజెక్టుపై అసెంబ్లీ చర్చ జరపాలి. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే ప్రాజెక్టుకు నష్టమే. 299 టీఎంసీలు ఒప్పుకుండి ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే. నన్ను అంటే పడతా, మా నాన్ననంటే ఊరుకోను. అసెంబ్లీ మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేసినట. ఆయన అంటే పడతాడట కానీ నాయన అంటే వాడంట. నాయన చేసిన ఇప్పుడు 299 టీఎంసీలకు మీ నాయనే సంతకం పెట్టొచ్చిండు. అడుగు ఒకసారి పోయి, నాయన ఇట్లెందుకు చేసినావు కానీ. ఇగో ఏమంటుండు వాళ్ళు, ఇంకా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. గూఢచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచి ఉంది, అందుకనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అంటున్నాను అనమాట. గుర్తుపెట్టుకోరు, ఇది కూడా తీసుకోర్రి సుమోటోగా. ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ. 12 రోజుల పాటు రవిని విచారించిన సిసిఎస్ పోలీసులు. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నట. ప్రహ్లాద్ వెల్లెల పేరుతో పాను, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఇమ్మడి. ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని గతంలో పోలీసులకు చెప్పిండు రవి. బెంగళూరు నుంచి ప్రహ్లాద్ను తీసుకొచ్చినట పోలీసులు. ఇమ్మడి రవి ముందే ప్రహ్లాద్ను విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లుగా సమాచారం అంట. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడదాం. అఖిలపక్షాన్ని రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్లాలి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి. పాలమూరు ప్రాజెక్టుకు 2 ప్రభుత్వాలు అన్యాయం చేశాయి. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి. కాంగ్రెస్ ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలి. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంచి మాటలు మాట్లాడాడు. ఈ సోయి ఎవరికి కూడా ఇప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలకు లేదా. 0 అవర్ జ్వాల. పలు సమస్యలతో దద్దరిల్లిన అసెంబ్లీ. ఉద్యోగాల అంశంపై వాడివేడి చర్చ. 6 డిఏలు పెండింగ్లో పెట్టిందని చెప్పేసి హరీష్ రావు. ప్రభుత్వం నిద్రలో ఉందని ఆగ్రహం. హరీష్కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చిండు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఫైర్. చెక్ డ్యాములు పేల్చారని కౌశిక్ రెడ్డి ఆరోపణ. అసెంబ్లీకి చేరిన కోతుల పంచాయతీ. గ్రామాల్లో కోతుల బెడతపై రామచంద్ర నాయక్ ఆందోళన. సింగరేణి ప్రైవేటు పరమ అవకాశంపై కూనుండేని అసంతృప్తి. నేతల అసభ్య భాషపై కాటిపల్లి ఆవేదన. సభలో దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాపం చెప్పింది. నిన్న టీఆర్పీలోకి చేరికల పరంపర. యూత్ లీడర్ చింతం వంశీకృష్ణ పార్టీలో చేరిండు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెండల సంపత్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న వంశీకృష్ణ చింతం జాయినింగ్తోనే నెక్కొండ మండలంలో టీఆర్పీకి ఊపొచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మనం డెడ్ సొసైటీలా మారకూడదు. బీజేపీ విద్వేషంతో త్రిపుర ఉన్నది. విద్యార్థి ఏంజల్ చెక్మా బలి. విషపూరిత కంటెంట్ వల్లే ఘోరాలు. ముమ్మాటికి జాతి వివక్ష, విద్వేషపూరిత నేరం. ఈశాన్య భారతీయులకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటుండు. జీతం కోసం వచ్చినట్టా లేకపోతే అటెండెన్స్ కోసం వచ్చినట్టా? ఎవరు? కేసీఆర్ సంతకం పెట్టిపోయాడు. నిన్న సంతకం పెట్టిండు కానీ మరి జీతం కోసం వచ్చిండా లేకపోతే దేనికోసం వచ్చిండో అర్థమవుతలేదట. కాక నిన్న వచ్చిండు. నిన్ననే ఇట్లా వచ్చిండోలో జరిసేపు ఉన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. కథం వెళ్ళిపోయాడు. ఇట్లా రాక అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ వచ్చిన 3 నిమిషాలకే సభ నుంచి జంపు. ఇంతదానికే కేసీఆర్ అనుకూల మీడియా డంకా బజాయించింది. మొన్నటి నుంచి ఊదరగొట్టే వార్తలతోటి హల్చల్ చేసింది. చివరకు సభలో పల్లెత్తు మాట మాట్లాడని కేసీఆర్. బీఆర్ఎస్ అనుకూల మీడియా ఇజ్జత్ గయమైపోయింది. దేనికోసం వచ్చిండు కాక అని అడుగుతున్నారు పబ్లిక్. గొంతులకు వస్తున్న మాంజ చైనా మాంజ కాబట్టి తీసుకోవద్దు. శివుడే బాలయ్యను ఆవహించినట్లుంది అని చెప్పేసి బాలకృష్ణ యాక్టింగ్ ప్రబలంగా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ను మైమరిపించారని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ అంటున్నారు.
రష్యా ఆర్మీలో భారతీయులు చనిపోయినట. ఇది ఇట్లుంటే ఏమైంది ఇంతేనా? ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. దివాలా అంచున హిమాచల్ 10 గ్యారెంటీలను ఆశ చూపి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అప్పులపారై ఖజానా ఖాళీ పథకాల్లో కోత పన్ను వాత అని చెప్పేసి రాసుకొచ్చింది. ఒక్కొక్క నెత్తిన 2,25,000 రూపాయల పన్ను, 11 ఏళ్లలో మొత్తంగా 329 లక్షల కోట్ల రూపాయల ట్యాక్సు దేశ ప్రజల నుంచి వసూలు చేసిన మోడీ సర్కార్ అని లేసుకొస్తుంది. ఈమె ఇక ప్రజా వ్యతిరేకతను జడిసి పాడు భాషపై ప్రాయశ్చిత్తమట. ఉద్యమ నేత వద్దకు వెళ్ళి ఇప్పుడు తిట్టినందుకు వచ్చి కలిసి ఉండని చెప్తున్నది ఈమె. ఎవరికి ఎట్లున్నది లెక్క. ఉద్యమ నేత వద్దకు వెళ్ళి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేచి ప్రతి నమస్కారం చేసిన కేసీఆర్. అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం, ఆవేశాల వ్యత్యాసం. ఇక్కడ నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. అపార్థాలు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ అల్పబుద్ధి ప్రదర్శించిందని ఇట్లా వేసుకొచ్చిండ్రు. ఇలా కేటీఆర్ ఫోటో, తర్వాత వీళ్ళ ఫోటో రాకుండా చూసిండ్రు. ఇగో కౌశిక్ రెడ్డి ఫోటో ఉంది కానీ కేటీఆర్ ఫోటో లేకుండా చేసినట. ప్రజా వ్యతిరేకతకు జడిసి పాడు భాషపై ప్రాయశ్చిత్తం అని చెప్పేసి ఇట్లా వేసుకొచ్చింది ఇవి. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి. అసెంబ్లీ బయట కూడా మాటల్లో సంస్కారం కనబడాలి. విమర్శ, ఖండన రెండింటిని హుందాగా స్వీకరించాలి. నన్నేమన్నా పట్టించుకోను, నా తండ్రిని అంటే ఊరుకోను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. సర్పంచ్ ఫలితాలే కాంగ్రెస్కు రెఫరెండం అని చెప్పేసి రేవంత్ పాలనను రాష్ట్ర ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. డబ్బుల కోసమే జిహెచ్ఎంసీని విభజిస్తున్నారని చెప్పేసి కేటీ రామారావు. నీళ్లు నమిలిన మంత్రి, పాలమూరు ప్రాజెక్టులపై మరోసారి ప్రిపేర్ అయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట. డాటా డాక్యుమెంట్ లేక మీడియా ముందు తెల్లముఖం పెట్టిండని వేసుకొచ్చిండ్రు. నీళ్ళు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. పాలమూరు ద్రోహి ఉత్తమ్ అని ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. సాకుట్ స్మార్ట్ మీటర్లు అంట, 5 లక్షలకు పైగా అగ్రి ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతారని చెప్పేసి ఒక వార్త. పురపోరుకు రంగం సిద్ధమైతే ఉంది. జనవరి 10 నుంచి ఓటర్ల జాబితా తుది జాబితా పెడతారంట. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితా రెడీ చేస్తున్నట స్టేట్ ఎలక్షన్ కమిషన్. షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్. ఇక ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి. న్యాయం జరిగే వరకు టీజీఎం ఎన్జిఓలు తగ్గేది లేదు. ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్. గోపన్పల్లిలో 167వ రోజుకు చేరిందంట దీక్ష. భూములిచ్చిన రైతులతో బంతాట, ఫార్మా పరిహారానికి చేతులు రాని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఒకటి. నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని చెప్పేసి కోడ్ను ఉల్లంఘించారు. స్వయంగా సీఎం వచ్చి హామీలు గుప్పించారు. ఈ ఎన్నికను రద్దు చేయండి అని చెప్పేసి హైకోర్టులో మాగంటి సునీత ఎలక్షన్ పిటిషన్ వేసిందట. ప్రభుత్వాన్ని నమ్మి పంట నమ్మి తప్పు చేసినామని చెప్పేసి వీళ్ళు చెవులు పట్టుకుంటారట. ఇది ఎవరు నమస్తే తెలంగాణ రాసినటువంటి కథనాలు చూసారు కదా. మొత్తం మాటల యుద్ధం, సూపర్ డూపర్ అట్లా ఇట్లా నడుస్తుంది మొత్తం కూడా. కానీ అట్లా అక్కడ అది ఉండదు. ప్రజా సమస్యలపైన మాట్లాడాల్సిన వాళ్ళు 2 తారీఖు నాడు కూడా ప్రజల సమస్యలు పక్కకు పెట్టి అక్కడ మహాత్మా గాంధీ పేరు తీసేసారని చెప్పేసి ఒక తీర్మానం చేసి దానికోసం ప్రత్యేకంగా టైం కేటాయించి తీర్మానం చేసి వాళ్ళ కేంద్రానికి పంపిస్తున్నాడు. ఓకే, పంపించుకోరు, ప్రాబ్లం ఏం లేదు. కానీ బీసీల అంశం ఎక్కడ పోయిందనేటువంటిది ఇక్కడ చర్చకు జరగాల్సిన అవసరం ఉన్నది కదా. కాబట్టి బీసీ ప్రజలారా, మీరేమో లోపల చర్చ పెట్టుకోరి. ఎవరు అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, తర్వాత ప్రతిపక్షాలు కానీ, అందరు కానీ మీరు లోపల చర్చ పెట్టుకోండి. ప్రజలు బయట చర్చ పెట్టుకుంటారు, ఊర్లలో చర్చ పెట్టుకుంటారు, రచ్చబండ్ల కాడ చర్చ పెట్టుకుంటారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ చర్చ పెట్టుకుంటారు. ఏంది అంటే మా బీసీల సంగతి ఏమైందిరా బాబు అని చెప్పేసి చర్చ పెట్టుకుంటారు. కాబట్టి చైతన్యం ఇక్కడ మొదలవుతుంది. ఎందుకంటే మరొక మంచికే అంటారు. అందుకనే మీరు చేస్తున్నటువంటి కథలకు ప్రజలు క్లియర్గా గమనిస్తూ ఉన్నారు.